ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ మార్క్ పోలీసు రాజ్యమా అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలో యథేచ్ఛగా పోలీసు అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి కాంగ్రెస్ సేవలో తరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్లో యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కేసీఆర్ పాటలు వింటే పోలీసులకు ఎందుకంత అభ్యంతరమని ప్రశ్నించారు. దళిత యువకుడు రోహిత్ ను పోలీసులు అక్రమంగా నిర్బంధించి 2 రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారని మండిపడ్డారు. రోహిత్ ను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే 10,000 మందితో పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డీజే పాటలలో కేసీఆర్ గారి యొక్క సాంగ్ పెడితే వాళ్ళ కోపం ఏంది, వాళ్ళ అక్రోధం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏవైతే కేసీఆర్ గారి పాటలు ఉన్నాయో అన్ని డీజేలలో రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ మీదకి చూడడానికి వెళ్తే కూడా అక్కడ కూడా ఒక 50 నుంచి 100 డీజేలలో మొత్తం కేసీఆర్ సాంగ్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పిల్లలు జోష్ మీద మళ్ళీ సారే రావాలి, కారే రావాలి, కేసీఆరే రావాలని చెప్పి వాళ్ళు పాటలు పెట్టుకొని గణపతి పండుగ చేసుకున్న సందర్భంలో పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కన్సైగల్లో పనిచేస్తారు. మా ఆర్మూర్లో రోహిత్ అనే పిల్లగాని పట్టుకొచ్చింది. దళిత పిల్లగాడు 48 గంటలైంది ఇప్పటికే. వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ అమ్మ, నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారికి నేను నిన్నటి నుంచి 4 సార్లు ఫోన్ చేస్తున్నా, 10 సార్లు మెసేజ్ పెట్టినా. అసలే ఎత్తాడు ఆయన ఎస్పీ, సిపి గారు ఎప్పుడు రెస్పాండ్ కాడు. ఒక జిల్లా ప్రెసిడెంట్ నేనే, ఒక జిల్లా ప్రెసిడెంట్ చూడండి, జిల్లా ప్రెసిడెంట్ నాకే రెస్పాండ్ కాడు, నా మెసేజ్లకు రెస్పాండ్ కాడు, స్పందన లేదు. ఫోన్ చేస్తే ఎత్తాడు. ఆర్మూర్ సిఐ మాట్లాడి నిన్నటి నుంచి వదిలిపెడతా అంటా ఉన్నాడు. మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మా లీగల్ లాయర్లు ఫోన్ చేస్తే కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్ 4వ పోలీస్ బండ్గా పొద్దున ఉదయం 4 గంటలకు తీసుకొచ్చి ఇట్లకి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతుండు? ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని తిరుగుతారు. నేను సిఐకి చేసిన, ఏసీపీ గారికి కూడా చేసిన, సిఐకి 4 సార్లు చేసిన. ఇప్పటికి చూపిస్తాను నేను. ఇక ఏసీపీ గారికి కూడా చేసిన. ఫోన్ నా దగ్గర ఉంటుంది కదా అంత లిస్టు. ఏసీపీ గారికి కూడా చేసిన ఫోన్, ఏసీపీ ఆర్మూర్. ఇక సిఐ గారికి చేసిన 4 సార్లు. వదిలిపెడతా ఉన్నా. చట్టంని మీ చేతులకు ఎందుకు తీసుకుంటున్నా? మీ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఆర్మూర్ సిఐ గారు సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా ఏసీపీ గారు, జిల్లా సిపి నాగ చైతన్య శర్మ గారికి నేను చెప్తా ఉన్నా, మీరు 6 నెలల నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారండి. ఏంటండి మీది? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. మీరు దళితుల్ని తీసుకొచ్చి 48 గంటలు సిసిఎస్లో పెట్టి వాళ్ళని హింస పెట్టుకుంటా మీరు అరెస్ట్ చూపియండి. లేకపోతే 100% ఏబిఎస్ కార్పస్ మీ దగ్గర, మీ ద్వారా మేము కోర్టుకు, సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు అంటే కొడతావా? పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక దళితుల్ని పట్టుకొని కొడతావా? తప్పుడు కేసులు పెడుతురు, అక్రమ కేసులు పెడుతురు. గణపతి పండుగలో ఏముంటాయండి చేసులు? పిల్లగాళ్ళు జోష్లా ఎగురుతారు, పాటలు పెట్టుకుంటారు. కేసీఆర్ గారు పాటలు పెట్టుకుంటారు, బరాబర్ పెట్టుకుంటాం, రోజు పెట్టుకుంటాం. డీజేలు పని చేయడానికి ఏందండి మీరు డీజేలు? గణపతి పండుగలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా? కాంగ్రెస్ రాజ్యం ఇప్పుడు కొత్తగా మీ పాలనలో గణపతులు వచ్చినాయా?